అమ్మ ఏం చేస్తున్నావు? బిర్యానీ నాన్న, నీకు ఇష్టం కదా. ఎప్పుడు ఏం బిర్యానీ చేస్తావు కానీ కొబ్బరికాయ తీసుకొని కొబ్బరి నుంచి. ఓకే. ఋతువులు మారినట్టే మన మనసు కూడా మారిపోతూ ఉంటుందండి. ముందంతా మా అత్తయ్య గారు ఉండేటప్పుడు కొబ్బరి అన్నవి ఇంట్లో ఎక్కువగా చేసుకుండేవాళ్ళు. ఎందుకంటే కొబ్బరి ఏదో ఒక రూపంలో మన ఒంటికి వెళ్ళాలని. ఇప్పుడైతే డైలీ కొబ్బరి పచ్చడి ఇంట్లో ఉండనే ఉంటుంది. దాంతో కొబ్బరి అన్నం జోలికి వెళ్ళడమే లేదండి. కానీ ఇప్పుడు పిల్లలు బిర్యానీతో పాటు కొబ్బరి అన్నం కూడా ఇష్టంగా తింటున్నారు కాబట్టి నెలకు ఒకసారైనా ప్రిపేర్ చేస్తానండి. ఈ కొబ్బరి అన్నం అయితే మన ఒంటికి హాని చేయదు, నోటికి కూడా చాలా అంటే చాలా బాగుంటదండి. దీంతో పాటు మా బాబు గాడైతే ఆమ్లెట్ వేయమన్నాడు. ఇంకా గబగబా ఆమ్లెట్ అనేది వేసేసి వాడికైతే పెట్టేశానండి. ఆకలేసింది అంటే అర నిమిషం కూడా ఆగలేడు. ఇదేనండి ఈరోజు మా ఇంట్లో నేను చేసిన కొబ్బరి అన్నం, దాంతో పాటు ఆమ్లెట్. నానా, నీ కొబ్బరి అన్నం విత్ ఆమ్లెట్ రెడీ. థ్యాంక్ యూ అమ్మా.